హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? రాజమండ్రి వచ్చే ముందు వైజాగ్లో ఫర్నిచర్కి పాలిష్ పెట్టించానండి. ఎందుకంటే ట్రాన్స్ఫర్ టైంలో చాలా కొంచెం డ్యామేజ్ అయ్యాయి. పెయింటింగ్ అది పోయింది, పాలిష్ అంతా పోయింది మాది. అందుకని నేను కార్పెంటరు ప్లస్ పాలిష్ అతను కూడా మంచి అతను దొరికాడు. చాలామందిని అడిగాం, చాలా రేటు చెప్పారు. కానీ ఇతను వర్క్ బాగుంది, డబ్బులకి ఎలా ఉన్నట్టు వర్క్ బాగుంది, రీజనబుల్ కూడా అనిపించాయి. 2-3 కనుక్కున్న తర్వాత నాకు ఇతని నెంబర్ కూడా నేను బాక్స్లో పెడుతున్నాను. ఎవరికన్నా అవసరమైతే వైజాగ్లో చుట్టుపక్కల కూడా ఊర్లు వెళ్ళి చేస్తారట వాళ్ళు ఏమో నాకు తెలిసిన వాళ్ళు కాదు, కానీ జెన్యూన్గా చేశారు, వర్క్ చాలా బాగా చేశారని నేను అనుకున్న టైంకి నాకు ఇచ్చారు. నేను ఇంకా కొంచెం టైం ఇచ్చుంటే ఇంకా చాలా బాగా జరుగున్న కదా. ఆ టైంలో అనుకోకుండా వర్షాలు పడడం, నేను తొందరగా రావాల్సిన ఆ ప్రాబ్లం వల్ల నేను తొందరగా రావాల్సిన వల్ల వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను. పాలిష్ మేము చూపిస్తున్న వీడియోలో మీకు కొన్ని చోట్ల పెయింటింగ్ పోవడం, పాలిష్ పోవడం ప్లస్ క్రాక్స్ కూడా వచ్చాయి, ఇరిగిపోవడం కూడా జరిగాయి. అవన్నీ చక్కగా ఫిల్ చేసి పాలిష్ చక్కగా పెట్టారండి. వాళ్ళు పాలిష్ పెట్టి ముందు మనకి రఫ్ కొడతారు కదా పేపర్తో, ఆ వర్క్ బాగుంది. సోఫా సెట్ ఎక్కువ బాగా డ్యామేజ్ అయ్యిందండి. కింద కుషన్స్ అన్నీ పాడైపోయాయి, స్ప్రింగ్స్ అవిని అన్నీ బాగా చేసి ఇచ్చారు. పాలిష్ అయితే చాలా బాగుంది, కొత్తగా అట్లాగా వచ్చాయి. మంచం, సోఫా సెట్, డైనింగ్ టేబుల్, కుర్చీలు బాగా పాడయ్యాయండి. ఇదిగోండి సోఫా బిఫోర్ ముందు ఎలా ఉందో చూపిస్తాను, తర్వాత పాలిష్ పెట్టాక కూడా ఆ ఫొటోస్ కూడా మీకు పెడతాను. చూస్తున్నారు కదా, అక్కడ మాకు ఇరిగిపోయింది, అది కూడా నేను జస్ట్ గుచ్చుకుంటుందని టేప్ వేసాను. ఆ టేప్ తీసేసి వాళ్ళు చక్కగా ఫిల్ చేసి చాలా బాగా చేశారు. సోఫా సెట్, బెడ్, డైనింగ్ టేబుల్ అన్నీ చేయించినాయండి, రెడీమేడ్ కాదు. అందులో ఒక 7-8 సంవత్సరాలకు ఒకసారి మనం పాలిష్ పెట్టించుకోవాలి. ఒప్పుకుంటే ఇంకా ముందు పెట్టించుకోవచ్చు. మరి పాలిష్ పెట్టినది తయారు చేసిన తర్వాత ఇది 8 ఏళ్ళు అయిపోయిందండి, మంచం 8-10 ఏళ్ళు అయిపోయింది. అందుకే కొంచెం పాలిష్ బాగా పోయింది. ఈ మంచాన్ని కూడా బాగా చేసి ఇచ్చారు వాళ్ళు. ఏదైనా 3 సామాన్లకి చాలా రీజనబుల్గా డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ వర్క్ని బట్టి వాళ్ళు తయారు చేసి. ఎందుకంటే నాకు ఈ మంచానికి కొంచెం డిజైన్ ఎక్కువ ఉండడం వల్ల ఒక రేటు ఉంటుందంట, ప్లెయిన్ అయితే చాలా తక్కువ రేట్ అన్నారు వాళ్ళు. నెక్స్ట్ డే మొదలు పెట్టారండి పనులు. ఇంట్లో పని చేసుకుని ప్యాకింగ్ చేసుకుంటూ బయటకు వచ్చేసరికి చక్కగా పేపర్తో రఫ్ చేస్తున్నారు. చాలా బాగా చేశారు. ఎప్పుడన్నా పాలిష్ పెట్టేటప్పుడు రఫ్ అదే మెయిన్ అంట, వాళ్ళే చెప్పారు. ఇది బాగా చేస్తే మేడం అప్పుడు పాలిష్ బాగా పట్టి కొత్త అట్లాగా వస్తాయన్నారు. మా ఇంటి ముందే చేయించుకున్నాను పని అంతా నేను. అదిగో మీకు చూపిస్తున్నాను, వీడియోలో చూడండి. రఫ్ అయిపోయిందండి. సెంటర్ టేబుల్ మొత్తం సోఫా సెట్ అంతా రఫ్ చేశారు. ఒక్కొక్క సామాను ఒక్కొక్క రోజు చేశారు. అదిగోండి పెద్ద సోఫా చూడండి, షైన్ కనబడుతుంది మీకు, ఎంత బాగా చేశారు. సోఫా సెట్ కింద బుష్లు వేశారండి, కొత్తవి తెచ్చి 1 ఇంచ్ చేయించాను. అందుకు కొంచెం చక్కగా హైట్ వచ్చింది సోఫా సెట్కి. తర్వాత నెక్స్ట్ మంచం విప్పారు. మంచం లోపలే చేస్తామన్నారు, కానీ లోపల చేయడం వల్ల మనకి డస్ట్ చాలా ఎక్కువ పట్టేస్తుంది. అందుకే నేను బయట చేయించాను. అది కూడా పాలిష్ చాలా బాగా చేశారు. ఇది మంచాన్ని మాత్రం డైనింగ్ టేబుల్ గన్ పాలిష్ అండి, ముందు గన్ పాలిష్ అంటది, అందుకు ఆ పాలిష్ వేస్తేనే బాగా షైన్ వస్తుంది అన్నారు. అందుకు దాన్ని గన్ పాలిష్ చేశారు. సోఫా సెట్ అయితే మాత్రం హ్యాండ్ పాలిష్ చేశారు. అదిగోండి గన్ పాలిష్కి మిషన్ తెచ్చారు, మిషన్ తెచ్చి ఇంటి ముందే చేశారు. అదిగోండి పాలిష్ పెడుతున్నారు, గన్ పాలిష్ మిషన్ తీసుకొచ్చారు. చాలా సౌండ్ వస్తుంది. కింద మాత్రం మన ఇంటి ముందు కానీ చేయించుకుంటే కింద పాత దుప్పట్లు, బెడ్షీట్లు, అదే చీరలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఎందుకంటే కింద ఫ్లోర్ పాడైపోతుంది. చూడండి ఎంత బాగా చేస్తున్నారో. వాళ్ళు మొత్తం ప్యాక్ చేసుకున్నారు ఫేస్ అంతాను. వర్షం పడుతుంది కదా, కింద పట్టుకెళ్ళి చేస్తామన్నారు సెల్లార్లో, కానీ వర్షం పడడం వల్ల మళ్ళీ పాడైపోద్దని నేను ఇంటి ముందే చూడండి పాత దుప్పట్లు, చీరలు అన్నీ వేశాను. పాలిష్ పెట్టేటప్పుడు మాత్రం అందులోంచి ఆ ఫాగ్ చాలా ఎక్కువ వచ్చిందండి. చాలా టైం పట్టింది మాకు. అన్ని క్లాత్లు వేసినా కూడా ఇంకా టైం పట్టింది క్లీన్ చేయడానికి, ఎందుకంటే ఇంటి ముందు చేయించాను కదా, మరి అలా వదిలేయడం బాగోదు. డైనింగ్ టేబుల్ కుషన్స్ కూడా మొత్తం తీసేశారు, తీసి అప్పుడు పాలిష్ పెట్టారు. కుషన్స్ చాలా కుషన్స్ బాగున్నాయని నేను కొత్త వేయించలేదండి, ఆ కుషన్సే మళ్ళీ ఫిట్ చేసేసారు స్క్రూలతో. ఇదిగోండి పాలిష్ అయిపోయింది. డైనింగ్ టేబుల్ ఆరుతుంది చైర్స్. కుషన్స్ కూడా అడుగున క్లాత్ వేయించాను. పాపులర్ క్లాత్ ఉంటుంది కదా, అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అది లంగాలు కూడా కుట్టించుకుంటాం మన లోపల లంగాలు, దాంతో డబల్ వేసారు ఆ క్లాత్తో. చాలా వర్క్ మాత్రం చాలా బాగా చేశారండి. చూడండి షైన్ మీకు ఎంత బాగా కనబడుతుందో, మెరుస్తుంది.
లైటింగ్లో కొత్తగా మొత్తం ఫర్నిచర్ మొత్తం కొత్తగా అయిపోయాయండి. అవి ఇప్పుడు మళ్ళీ కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ రేటు. అలాగే మెయిన్ డోర్ కూడా నేను పాలిష్ పెట్టిస్తున్నాను. ఎందుకంటే వైరస్ టైంలో బాగా మేము స్ప్రే కొట్టాము. లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు స్ప్రే కొట్టడం వల్ల చెక్క మీద పడి వెంటనే చెక్క మీద పడితే తుడిచేయాలి. అంటే మాకు తెలియలేదు అది. అలా తుడకపోవడం వల్ల మచ్చల కింద పడిపోయింది. కొత్త డోరే మెయిన్ డోరు. చూడండి ఎలా పాలిష్ ఎంత బాగా షైన్గా ఉందో. అందుకని మెయిన్ డోర్తో కూడా మెయిన్ డోర్ కూడా చక్కగా పాలిష్ చాలా బాగా పెట్టించారు. కొత్త డోర్లో అయిపోయింది. బిఫోర్ ఆఫ్టర్ చూస్తున్నారు కదా. ముందైతే ఎక్కడెక్కడ డ్యామేజో కూడా నాకు ఇప్పుడు చూస్తుంటే అది తెలియట్లేదు. మొత్తం అంతా చక్కగా ఫీల్ చేసి అన్ని ఎక్కడెక్కడ ఎట్లా చక్కగా పౌడర్ ఏదో తీసుకొచ్చి వాళ్ళు కలిపి చక్కగా ఫీల్ చేసి మొత్తం డైనింగ్ టేబుల్ సోఫా సెట్ కొత్త దానిలో రెడీ అయిపోయింది. చూడండి మీకు పాలిష్ ఎంత షైన్ ఎలా కనబడుతుందో మీకు ఫోటోల్లో. కుషన్ బిగించేశారు. మా ఫర్నిచర్ మొత్తం 3 సామాన్లు కొత్త వాటిలాగా అయిపోయాయండి. డోర్ చూసారా ఎంత పాలిష్ ఎలా షైన్ వస్తుందో. డోర్ చాలా బాగా వచ్చింది. అది కొంచెం మంచం చూడండి ఎంత బాగా కనబడుతుందో. నీట్ ఫినిషింగ్ మాత్రం ప్రతి ఒక్క ఐటమ్ నీట్గా చేసి ఇచ్చారండి. చక్కగా 10 రోజుల్లో మొత్తం నా ఫర్నిచర్ రెడీ అయిపోయింది. వీళ్ళ వర్క్ నచ్చి ఈ వీడియో కూడా పెట్టాలనిపించిందండి. ఎవరికన్నా చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. వాళ్ళకి వర్క్ ఇచ్చినట్టు వాళ్ళు అవుతారు. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.